పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి అధికార పార్టీ తమకు మడుగులెత్తే పోలీసు అధికారులను ఎంచుకొని వాళ్ళే చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే ఇవాళ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులను కార్యకర్తలను వేధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు పేపర్ చూసినా ఏదో సంఘటన ప్రతిపక్ష నాయకులపైన కానీ, సోషల్ మీడియా కార్యకర్తలపైన కానీ, విద్యార్థి సంఘాల నాయకులపైన కానీ, జర్నలిస్టులపైన కానీ ఏదో సంఘటన ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ఇవాళ చట్టబద్ధమైన పాలన అనేది ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో అరాచకం, నిరంకుశత్వం, అలాగే పోలీసు రాజ్యం నడుస్తున్నట్లు మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇవాళ మామూలుగా ఇటీవలనే చూసాం చాలా సంఘటనలు. అంబటి రాంబాబు ఇంటిపైన దాడికి సంబంధించి, తర్వాత జోగి రమేష్ గారి ఇంటిపైన దాడికి సంబంధించిన విషయాలను గతంలో తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నిర్బంధించి తప్పుడు కేసుల్లో ఇరికించిన మాజీ మంత్రి సీదిల అప్పలరాజుని చూడ్డానికి జైల్లో ములాఖతులో కలవడానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఒక ప్రాంతంలో ఎస్ఐతో తప్పుడు కంప్లైంట్ తీసుకుని ఎలాంటి సంఘటన జరగకపోయినా ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్తో పాటు మరో 20 మందిని ముద్దాయిలుగా చేర్చారు. అసలు దాంట్లో కొంతమంది నిందితులు విషయాలు కనుక్కుంటే దాంట్లో ఏఐటీగా చేర్చిన ఒక వ్యక్తి అడ్వకేట్ దాన్నేటి రామ్మోహన్ రావు అని చెప్పి అడ్వకేట్, ఆ రోజు అతను ఆముదాల వలస కోర్టుల్లో ఉన్నాడు. అలాగే తేజేశ్వరరావు అని ఇంకొక ప్రైవేట్ ఎంప్లాయీ, అతను ఢిల్లీలో ఉన్నాడు. వీళ్ళను కూడా ఆ కేసులో ఇరికించారంటే ఇది పూర్తిగా తప్పుడు కేసు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఆ మహిళా ఎస్ఐ చేత ప్రభుత్వమే, ఉన్నతాధికారులే ఒత్తిడి చేసి ఈ కేసు బనాయించినట్టు స్పష్టంగా ఆ కంప్లైంట్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అదే సందర్భంలో ఈవెన్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పైన, ఆయన కుమారుడు పైన మరో అక్రమ కేసు. బాధితులు వాళ్ళు, కానీ బాధితులపైనే కేసులు పెట్టడం. అర్ధరాత్రి పూట 100 మంది ఇంటికి పోయి పోలీస్ స్టేషన్లను ఏదో టెర్రరిస్టులను చూసినట్టు చూడడం, భయభ్రాంతులను గురి చేయడం చూసాం. అలాగే వినుగొండ పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తను తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు చూపించి రాత్రే అరెస్టు చేయడం. అంటే పోలీస్ డ్రెస్లో కాకుండా సివిల్ డ్రెస్లో పోయి, అదేవిధంగా చట్టంలో తర్వాత అనేక తీర్పుల్లో ఉదహరించినప్పటికీ వాళ్ళు అరెస్టు చేసే సందర్భంలో పోలీసులు తమ జేబులకు తమ నేమ్ బోర్డు ఉండాలని చెప్పినప్పటికీ అవన్నీ ఉల్లంఘిస్తూ రౌడీల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం ఒకవైపు ప్రోత్సహిస్తుండడం వల్లే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తాడిపత్రిలో కూడా ఇన్సిడెంట్ చూసాం. ఇటీవల మాజీ సర్పంచ్ గంగాదేవిపల్లి, అతని హనుమంతరెడ్డి అని అతని దారిలో వస్తుంటే స్కార్పియోలో ట్రాక్టర్తో గుద్ది యాక్సిడెంట్ చేసి, తర్వాత అతను దిగి ప్రాణభయంతో ఉంటే పరిగెత్తుతూ ఉంటే అతని పైన మూకుమ్మడిగా దాడి చేసి కాళ్ళు చేతులు ఇరగొడితే అతను తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండడం చూసాం. ఇట్లాంటివి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏదో రత్తయ్య అని చెప్పి గుంటూరు జిల్లాలో కూడా ఒకరిపైన దాడి చేశారు అని చెప్పి జనసేన కార్యకర్తలు ఓ వార్త వినిపిస్తూ ఉంది.